హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు మళ్ళీ హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. మసాలా ఓట్స్. ఇది బయట ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి కానీ అదంత హెల్తీ ఆప్షన్ కాదు. సో, మనము ఇంట్లోనే చాలా ఈజీగా 5 మినిట్స్‌లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో, ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయడంతో ఏమవుతదంటే కొంచెం ఆ కారం అన్నది బాగా తెలుస్తదనమాట మనకి. తర్వాత ఆనియన్స్ ఏసి కొంచెం దాన్ని వేగాలి. వేగిన తర్వాత వెజ్జీస్ ఇంట్లో ఎన్ని వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ వాడాను ఇందులో. బీన్స్, క్యాబేజ్ ఇంకా మీ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎన్నున్నా కూడా మీరు వేసుకోవచ్చు. పీస్ గానీ, గ్రీన్ పీస్ గానీ. సో, ఈ 2 నేను ఈసారికి యూస్ చేశాను. సో, అది బాగా వేగనివ్వండి. కొంచెం బ్రౌనిష్ కలర్‌లో రానివ్వండి. అప్పుడు టేస్ట్ ఇంకా బావుంటదనమాట. సో, అది వేగిన తర్వాత కొంచెం టొమాటోస్ కూడా వేయొచ్చండి ఇందులో. టొమాటోస్ వేసుకున్నాను కొంచెం. సో, నాకు ఒక్కరిదానికే కాబట్టి చాలా కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. సో, మీరు మీ క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు. ఒక హాఫ్ టొమాటో వేసాను. ఇంకా అందులో పసుపు, కారం వేసి మిక్స్ చేయండి. ఆ తర్వాత ధనియాల పొడి కూడా కొంచెం వేసాననమాట. ధనియాల పొడి కొంచెం వేసి అది కూడా బాగా కలుపుకోండి. కలుపుకునిన తర్వాత వాటర్ వేసేసుకోండి. సో, హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్‌కి 1 కప్ ఆఫ్ వాటర్. సో, హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్ నేనేంటంటే అది నేను ఆల్రెడీ వేపి పెట్టుకున్నానండి. ఓట్స్ ఎప్పుడూ నేనైతే ఫ్రై చేసి మంచి అది ఎరోమా వచ్చే వరకు అది నేను ఫ్రై చేస్తాను. అది ఫ్రై చేసి ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటాననమాట. సో, అది నేను వాడతాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆహ్, కొంచెం సాల్ట్ మీరు అప్పుడే అడ్జస్ట్ చేసుకునిన తర్వాత హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్ నేను చెప్పినట్టు వేసేసుకోండి. వేసుకొని అది కొంచెం బాగా మిక్స్ అవ్వనివ్వండి. బాగా ఉడకనివ్వండి. మరి గట్టిగా అయితే చేయొద్దు. అది కొంచెం చల్లారిన తర్వాత చాలా టైట్ అయిపోతదనమాట. సో, కొంచెం లూజ్‌గానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. మీకు నచ్చుతది. ఓట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ట్రై చేయండి.